మార్నింగ్ న్యూస్ ని ముందుగా చూసుకుంటే తెలంగాణ పేపర్ను ఒకసారి చూసుకుంటే నమ్మితే నట్టేట మునగడమే, స్ట్రాటజిస్టులపై తొలగుతున్న భ్రమలు, పొలిటికల్ పార్టీలకు ఎదురుదెబ్బలు, ప్రజలకు దూరం చేస్తున్న వ్యూహాలు. రాజకీయం అంటే స్ట్రాటజీలు సర్వేలేనా? ప్రజల మధ్య తిరిగితేనే కదా వాస్తవాలు తెలిసేది. స్ట్రాటజిస్టుల మాట వింటే కొంప కొల్లేరేనా? సర్వేలంటూ ప్రజానాడి అంటూ రాజకీయ పార్టీలకు కుచ్చుటోపీలు పెడుతున్నారా? తమ పబ్బం గడుపుకోవడానికి నాయకులకు ప్రజలకు మధ్య దూరాన్ని పెంచుతున్నారా? వీళ్ళు కళ్ళకు గట్టిన గంతలతో వాస్తవాలను తెలుసుకోలేక నాయకులు బొక్కబోర్ల పడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏపీ రాజకీయాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రజలతో సంబంధాలు కోల్పోయేలా చేస్తూ అంతా బాగుందనే భ్రమల్లోకి నేతలను నెట్టేస్తూ చివరకు అక్కడి నేతలకు శటగోపం పెట్టేశారు. కేవలం అక్కడనే కాదు, స్ట్రాటజిస్టులు చేస్తున్న మాయాజాలానికి తెలంగాణలోను చాలా మంది నాయకులు బలయ్యారు. ఇది 100% నిజం. ఎప్పుడు గాని ఒక పార్టీని స్ట్రాటజిస్టులు గెలిపించలేరు. ఆ సమయానికి ప్రజల్లో ఉన్న సమస్యలను, ఆ పరిస్థితులను మాత్రమే అనుగుణంగా ఇగో ఈ వ్యూహం ఎన్నుకుంటే మనం అక్కడ సక్సెస్ అవుతామేమో, ఇగో ఈ దారిలో ప్రజల దగ్గరికి పోతే మనం విజయం సాధిస్తామేమో, వ్యూహం మాత్రమే. ఒకప్పుడు స్ట్రాటజిస్టులు లేకుండా రాజకీయ నాయకులే వ్యూహాలు అల్లేవారు. ఈయన ఎప్పుడైతే వచ్చిండో భారతదేశానికి ప్రశాంత్ కిషోర్ రాజకీయాన్ని మరింత పీరం చేసిండు. ఒక స్ట్రాటజిస్టు, ఉదాహరణకు తెలంగాణలో 119 స్థానాలు ఉన్నాయి కదా, ఈ 119 స్థానాల మీద కేసీఆర్ ఈయనను స్ట్రాటజిస్ట్ గా పెడితే ఈయనకు ముట్టిన మొత్తం 500 కోట్లాట. దీన్ని బట్టి అర్థం చేసుకోరు. ఒక స్ట్రాటజిస్టుకు 500 కోట్లు ముడితే ఇక రాజకీయాలు ఎట్లా చేయాలి సామాన్యులు? సరే 500 కోట్లు పెట్టి ఈయన గెలిపించిండా? గెలిపేయలేడు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను, వాళ్ళ ముఖము, పార్టీ ఇమేజు, పార్టీని నడిపించే నాయకుడి ముఖం చూసి ఓట్లేస్తారు ప్రజలు. ఆ నాయకుడు ఎట్లా నడుస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడా లేడా, ప్రజా సమస్యల మీద మాట్లాడుతుందా లేడా, ప్రజా సమస్యలను తీరుస్తున్నాడా లేదా, ఇవి చూసేస్తారు ఓట్లు. స్ట్రాటజిస్టుల ముఖం చూసో వీళ్ళు పన్నే వ్యూహాలను చూసేయరు. వ్యూహాలు అంటే బొలతో కొట్టించేది, ఎక్కువగా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేసే ప్రయత్నం చేస్తారు వ్యూహకర్తలు. ఎప్పుడు కూడా ప్రజలని వాస్తవాలకు దూరంగా మభ్యపెడతారు, నాయకులను కూడా వాస్తవాలకు దూరంగా మభ్యపెట్టడం వల్ల ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయి. తెలంగాణలో కేసీఆర్ 3వ సారి వస్తారని చెప్పింది ఈయనే. జగన్ మళ్ళా బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాడు అన్నది ఈయనే. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ అయితే గెలుస్తారా? అక్కడికి వెళ్ళిపోయిన ప్రజలు ఒట్టిగా గుడ్డిగా. అంత గెలిచే వ్యూహాలు ఉంటే ఈయనే ప్రధానమంత్రి కావచ్చు కదా, ఈయనే ముఖ్యమంత్రి కావచ్చు కదా. బీహార్లో ఒక పార్టీ పెట్టిండు, పార్టీ పెట్టిన 6 నెలలకే చేతులు ఎత్తేసిండు. స్ట్రాటజిస్టుల వల్ల ఏం కాదు, ఉప్పు రాయి కూడా ఉడకది. జస్ట్ వ్యూహాలు ఇట్లా పోతే ఎట్లుంటాయి సార్ అని ఒకసారి వచ్చి పంచుకుంటారు. పంచుకున్నప్పుడు ఓకే ఈ వ్యూహం బాగానే ఉన్నా అన్నప్పుడు ముందుకు పోవచ్చు. అంతేగాని స్ట్రాటజిస్టులే పార్టీలను గెలిపిస్తారంటే ఆ భ్రమలు తొలగిపోయినట్టేగా, తొలగిపోవాల్సిందే కూడా. ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది దీనివల్ల. ప్రజల కంటే కూడా స్ట్రాటజిస్టులకు ఎక్కువ విలువ ఇచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల. కాబట్టి ఈ భ్రమలు తొలగిపోయినట్టే, ఆగమైపోయినట్టే స్ట్రాటజిస్టుల పరిస్థితిగా. ఐ ప్యాక్ అని, ఈ ప్యాక్ అని, ఆ ప్యాక్ అని తెలంగాణలో కూడా మస్తు పుట్టగొడుగులు లెక్క పుట్టుకొచ్చిండ్రు. సర్వే చేయడం వేరు, ప్రజల్లోకి వెళ్ళి ఎట్లున్నది, ఏ సమస్య ఉన్నది అని సర్వే చేయడం వేరు. ఆ సర్వే తీసుకొచ్చి రాజకీయ నాయకులకు ఇవ్వడం వేరు. కానీ వ్యూహాలు బన్నీ మేము గెలిపిస్తామంటే అది నమశక్యం కాని మాటలు.